అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి కేసు. ఆ కోడికత్తితో దాడి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు తీయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించినట్టుగా ఒక అబద్ధపు ప్రచారం. ఆ కేసుకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలిస్తే ఎవరైతే కోడికత్తితో దాడి చేశాడో ఆడు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ మంత్రి కనుసరణలో సింపతి కోసం ఒక డ్రామా. దాని తర్వాత బాబాయి గొడ్డలపోటు. బాబాయి ఆయన సొంత ఇంట్లోనే పాపం ఆయన హత్యకు గురైతే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కట్టుకథ అల్లి నారా చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవి గారు, తర్వాత వచ్చి ఇంకొక నాయకుడు మొత్తం కలిసి ఆయన్ని హత్య చేసినట్టుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించారు. మొన్న 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికే ఒక ప్రయోగం అయితే చేశారు, గులకరాయి ప్రయోగం. అది వికటించి జనాలు రాళ్లతో కొట్టారు జగన్మోహన్ రెడ్డిని, పతనం అయిపోయాడు. దాదాపుగా 2 సంవత్సరాలు జరిగింది. ఈ 2 సంవత్సరాల తర్వాత నా పార్టీని ఎందుకు గొడ్డల పార్టీ అంటారు? మీదే అసలైన గొడ్డల పార్టీ. మా తాతని, మా నాయన్ని, మా చిన్నాయన్ని రేపు నన్ను కూడా ఎలిమినేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద అభాండం అయితే చంద్రబాబు నాయుడు గారి మీద చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఎవరైతే రాజారెడ్డి చేతిలో హతమయ్యారో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చేసి వీళ్ళ కుటుంబం యొక్క నేర చరిత్ర మొత్తాన్ని బయటపెడుతూ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికీ భయపడి కఠినంగా చర్యలు తీసుకోలేదు అనే వాదన కూడా బయటకు వచ్చింది. కొన్ని వందల మంది బాధితులు మీడియా ముందుకు వచ్చి వీళ్ళ కుటుంబం వల్ల ఏ విధంగా నరకం అనుభవించారో అన్ని విషయాలు ప్రపంచానికి తెలియజేశారు. ఈరోజు ఎవడో విజయవాడలో ఒక రౌడీ షీటర్ 25 సంవత్సరాలకే 23 కేసులు, అందులో 2 మహిళల మీద అత్యాచార కేసులు, అందులో పసిబిడ్డ మీద. రోడ్డు మీద ఎవరైనా ఒంటరిగా ఒక మహిళ వెళ్తుంటే వీడు బైక్లో వెంటపడి ఆ పిల్లల్ని వేధించేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. పైగా మాదక ద్రవ్యాల కేసు, 2-3 హత్య కేసులు. ఏకంగా ఒక వ్యక్తిని పబ్లిక్లో పొడుస్తూ దాన్ని వీడియో తీసి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేసినటువంటి ఘనాపాటిన. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం, కొంతమంది లాయర్ల ముసుగులో, మేధావుల ముసుగులో, మాజీ జడ్జిల ముసుగులో వీళ్ళంతా వచ్చేసి సాయి కృష్ణని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశపూర్వకంగా ఎలిమినేట్ చేశారంట. గతంలో వీళ్ళు చేసినటువంటి ఇలాంటి పనికి మాలిన ఆరోపణలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం వాళ్ళ బాబాయ్ కేసుకు సంబంధించి, వాళ్ళ నాన్న కేసుకు సంబంధించి ఏ రకమైనటువంటి విచారణకు కూడా ఆదేశించలేదు. అంటే పొద్దున లేస్తే వీళ్ళ ఇంట్లో కుక్క చచ్చినా లేదా బయట నక్క చచ్చినా, ఒక దుర్మార్గుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా వాటికన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు. బురద వెయ్యడం అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య. ఒక యువకుడు మిస్సింగ్, చనిపోలేదు ఇంకా, కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? బూడిద అనే మాట మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి నాలాంటి వాళ్ళకు వచ్చేటటువంటి అనుమానం ఏంటంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మసిబూసే ప్రయత్నంలో మీరే గనక ఏమన్నా ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఎలిమినేట్ చేశారా? ఖచ్చితంగా ఈ అనుమానం అయితే నాలాంటి వాళ్ళకి కలుగుతుందండి. ఎందుకని? మీరు అధికారుల్ని మ్యానిపులేట్ చేయటంలో మీరు ఎంత గొప్పవాళ్ళో పులివెందుల్లో కానీ, కడప జిల్లాలో కానీ పసిబిడ్డని అడిగినా చెప్తారు. ఎవరు అధికారంలో ఉన్నా ఒక అధికారిని మెడలు ఉంచి వాడి చేత అక్రమాలు చేయించడంలో, అవినీతి చేయించడంలో మీకంటే మించిన వాళ్ళు ఇంకొకరు లేరు. ఈరోజు మీకు అధికారం అనేది పెద్ద లెక్క కాకపోవచ్చు. మే 9వ తేదీన ఆ రౌడీ షీటర్ అనేవాడు మిస్ అయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, ఈరోజు చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ రేపో మాపో ఎవడో ఒకడు మా వాడిని వేసేస్తాడు, ఖచ్చితంగా వీడైతే బతికేవాడు కాదు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు స్పష్టంగా ఆ వ్యక్తిని
ఆ సిఐ గారే చంపేశాడు, లాకప్ డెత్ జరిగింది. ఆ తర్వాత ఒక దగ్గరికి తీసుకుపోయి ఎలక్ట్రికల్ అది ఉంటుంది కదా ఒక మిషను, దాంట్లో ఆ వ్యక్తిని బూడిద చేసేసారు. ఈ నేరం బయటికి రానియకుండా అందరి నోళ్ళు ముంచేశారు. ఆ అబ్బాయి తల్లికి పోలీస్ ఆఫీసరే ఫోన్ చేసి, మీ బిడ్డ ఇక లేడు, మర్చిపో, మేము ఎలిమినేట్ చేసేసామని చెప్పారు అని ఒక కథ అల్లుతున్నాడు. అంటే ఇదంతా ఎలా తెలుసు మీకు? మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇందులో ఏమన్నా మీ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి గురించి కొంతమంది ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే చాలా పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. అయినా ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ అద్భుతంగా లభిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటిది ఏదన్నా ఒక ఘనకార్యం చేసేసి పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో అంటగట్టేసి దీని మీద గొడ్డల రాజకీయం చేసుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? నాలాంటి వాడికి ఉండేటటువంటి అనుమానం అండి. ఎందుకనంటే వీళ్ళ నేర చరిత్ర ఇలాంటిది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేస్తే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తెనాల్లో గంజాయి బ్యాచ్ని పోలీసులు అరికాలు కోటింగ్ ఇస్తే పబ్లిక్లో, ఎందుకని ఈ గంజాయి బ్యాచ్ తెనాల్లో చాలామందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేశారు. దీని మీద అక్కడికి వెళ్ళినటువంటి పోలీస్ ఆఫీసర్లను కూడా వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తే వాళ్ళని నడి రోడ్డు మీద అరికాలు కోటింగ్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ క్రిమినల్స్కి అండగా నిలబడబోతుందా? ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉంది. ఖచ్చితంగా ఆ అబ్బాయి ఏమైపోయాడు అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీరు ఆ విషయాన్ని పట్టుకొని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఇదే మాకు కలిగేటటువంటి అనుమానం. బాబాయ్ హత్య కానీ, కోడికత్తి కానీ, గులకరాయ కానీ ఇవన్నీ కూడా మీరే చేసి చంద్రబాబు నాయుడు గారికి రుద్దే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ సాయి కృష్ణ అనే వ్యక్తిని కూడా మీరే మాయం చేసి ఎక్కడన్నా దాచిపెట్టో లేకపోతే ఇంకేమైనా చేసో పవన్ కళ్యాణ్ గారి గౌరవ ప్రతిష్టల్ని దెబ్బతీయాలా, ఈ ప్రభుత్వాన్ని బజారుకు లాగాలా అనే ప్రయత్నం మీరు చెయ్యరు అని మమ్మల్ని ఎలా నమ్మమంటారో ఈరోజు వైఎస్ఆర్సీపీ పెద్దలే చెప్పాలి. ఒక మ్యాజిస్ట్రేట్ ఉన్నాడు, అంటే మాజీ మ్యాజిస్ట్రేట్, ఆయన చాలా నీతులు చెప్తున్నాడు. ఆ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక చిన్న పాప మీద తెలుసో తెలియకో ఏదో చేసేసాడంట పాపం. కానీ ఈ నేరస్తుడికి బతికే హక్కు ఉందంట న్యాయస్థానం శిక్ష విధించేంత వరకు. కానీ ఈ నేరస్తుడు ఏం చేస్తున్నాడంటే ఒక నేరం తర్వాత ఒక నేరం చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆగట్లేదు. ఒక నేరానికి సంబంధించి రిమాండ్కి వెళ్తే బయటకు వచ్చిన తర్వాత ఇంకొక 10 నేరాలు చేస్తున్నాడు. అయ్యా మహానుభావ, వాడు సీరియల్ కిల్లరు, వాడు సీరియల్ క్రిమినలు. అది ఒకసారి తమరు గుర్తించుకోవాలి. 20 కేసులేమో కొట్టేశారు అని చెప్తున్నావు. భారత న్యాయ వ్యవస్థలో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని ఉంది. దాని ప్రకారమే ఈ దోషి తప్పించుకుంటున్నాడేమో. నీలాంటి అడ్వకేట్లు కూడా ఉంటారు కదా క్రిమినల్స్ని కాపాడుకునేదానికి. ఇది తమరొకసారి ఆలోచించుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. సో మొత్తం మీద నేను ఈరోజు ప్రజల్ని ప్రశ్నించేది కానీ, వైఎస్ఆర్సీపీని కానీ, ప్రభుత్వాన్ని కానీ, దీని వెనక ఏమన్నా కుట్రకోణం ఉందా, దాని మీద మీరు విచారణ చేస్తే ఖచ్చితంగా దోషులు ఎవరు ఉన్నారో బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను.